పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు కుంభరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ 10 రోజులలో ప్రధానంగా ఏ విషయాలలో మార్పులు కనిపించే అవకాశం ఉంది, ఏ విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయాలని కనుక తీసుకుంటే, కుంభరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా ప్రేమ, సంతానపరమైనటువంటి విషయాలలో, ఉద్యోగపరమైనటువంటి విషయాలలో, ఆర్థిక స్థిరత్వానికి సంబంధించినటువంటి విషయాలలో, కుటుంబ సౌఖ్యానికి సంబంధించినటువంటి విషయాలలో, ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో మొదలైనటువంటి అంశాలలో ముఖ్యమైనటువంటి పరిణామాలను ప్రస్తుతం ఈ 10 రోజులు సూచిస్తుంది. మీ కుంభరాశి రాశ్యాధిపతి అయినటువంటి శని రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో సంచరించడం అనేటటువంటిది ఆర్థికంగా బలాన్ని ఇస్తుంది. మాట్లాడే మాట అనుకూలంగానే మారుతుంది. అయినప్పటికీ కొన్ని గ్రహాల యొక్క ప్రతికూలతలు కుంభరాశి వారికి ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అంటే తీవ్రమైనటువంటి మరీ ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి ప్రతికూలతలు కాదు, చిన్న చిన్న సమస్యలు. ప్రధానంగా కుంభరాశికి ముఖ్యంగా తృతీయ దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. 5వ స్థానంలో కుజుడి యొక్క దశమ స్థానాధిపతి యొక్క సంచారం అనేటటువంటిది బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి అనుకూలత కలిగిస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగపరంగా మీకు మీరు తిరుగులేనటువంటి స్థితికి రీచ్ అవుతూ ఉంటారు. 5వ స్థానం సంతానానికి కూడా సంబంధించిన స్థానం కాబట్టి సంతానపరమైనటువంటి విషయాల్లో శుభవార్తలు వింటారు. క్రియేటివిటీ లెవెల్స్ బాగా పెరుగుతూ ఉంటాయి. అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి మంచి మంచి అవకాశాలు అనేటటువంటివి వస్తూ ఉంటాయని చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎమోషన్స్ తోటి భావోద్వేగపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. 6వ స్థానంలో రవి గురుగ్రహాల యొక్క కలయిక అనేటటువంటిది ఇది మీకు ఏ విధంగా ఉంటుందంటే, 6వ స్థానం అంటే సహజంగా రోగస్థానము, పాపస్థానము, శత్రుస్థానం కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. ఉద్యోగ మార్పు గురించి కానీ ట్రాన్స్ఫర్స్ గురించి కానీ ప్రయత్నిస్తున్నటువంటి వారికి కొంతవరకు అనుకూలంగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇక్కడ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి మీ రాశికి చతుర్థ భాగ్యస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు 8వ స్థానంలో సంచరించేటప్పుడు, 8వ స్థానం అంటే ఆయుష్కు, ఆరోగ్యానికి, ఆకస్మికమైన ఖర్చులకు, నష్టాలకు, లేదా వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు చిన్న చిన్న ప్రమాదాలకు కూడా సంబంధించిన స్థానం. వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. అలానే సాధ్యమైనంత వరకు అప్పులు చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేసుకోండి. రుణాలు తీర్చాల్సినటువంటి పరిస్థితి కనుక వస్తే సరైనటువంటి డాక్యుమెంట్స్, ప్రూఫ్ అన్నీ కూడా చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. అలానే చేసేటటువంటి ప్రతి పనిలో కూడా పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ ఉండటం అనేది చాలా చాలా అవసరం. అలానే 8వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా 5వ స్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత 5వ తేదీ వరకు, తర్వాత 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 6వ స్థానంలోకి వస్తున్నటువంటి కారణం చేత ఇది సంతాన పరంగా అయితే మాత్రం 5వ తేదీ వరకు బాగుంటుంది. 6వ తేదీ తర్వాత కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. ఇక్కడ డే వైజ్గా పరిశీలిస్తే కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, ఆగస్టు 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ సాయంత్రం 3:45 వరకు ఉండేటటువంటి సమయంలో మీ ఆలోచనలు కానీ, మీ వ్యక్తిత్వం కానీ, మీ నిర్ణయాలు కానీ ప్రధానంగా ప్రభావితం అవుతూ ఉంటాయి. అంటే కొత్త కొత్త పనులు ప్రారంభించడానికి బాగా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. కానీ చాలా కాలంగా వాయిదా వేసినటువంటి పనులు కూడా ప్రారంభించే ధైర్యం వస్తుంది. అయితే ఇక్కడ మీరు ఖచ్చితంగా భావోద్వేగాల యొక్క ప్రభావంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఇతరుల యొక్క విమర్శలను వ్యక్తిగతంగా తీసుకోకుండా ప్రశాంతంగా ముందుకు సాగండి. ఖచ్చితంగా శని భగవాన్ని ప్రార్థించండి, మంచి ఫలితాలు పొందుతారు. 2వ తేదీ సాయంత్రం 3:45 నుంచి 4వ తేదీ రాత్రి 9:50 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ధనం పరంగా, కుటుంబ పరంగా, మాట్లాడేటటువంటి మాటల పరంగా ఈ అన్ని విషయాల్లో బాగానే ఉంటుంది. అంటే ఆదాయం పెరుగుతుంది,
ఖర్చులను కూడా నియంత్రించుకుంటూ ఉండాలి. కుటుంబ సభ్యులతో ఆర్థికపరమైనటువంటి చర్చలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మాటలలో మృదుత్వం కనుక పాటించినట్లయితే అపార్థాలు బాగా తగ్గుతాయి. ఖచ్చితంగా పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోండి. వీలైతే అన్నదానం చేయండి, మంచి ఫలితాలు పొందుతారు. 4వ తేదీ రాత్రి 9:50 నుండి 6వ తేదీ రాత్రి 1:56 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు విపరీతమైనటువంటి ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో ఏ పనైనా బ్రహ్మాండంగా దిగ్విజయంగా చేయగలుగుతారు. కమ్యూనికేషన్ చాలా చక్కగా ఉంటుంది. అన్ని రంగాలలో ఉన్న వారికి, ముఖ్యంగా చెప్పాలంటే బ్యాంకింగ్, సాఫ్ట్వేర్, టీచింగ్ ప్రొఫెషన్, ఇలా అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలంగా మారుతుందని చెప్పాలి. ఖచ్చితంగా బుధవారం రోజున గణపతిని ఆరాధన చేయటం చాలా మంచిది. 6వ తేదీ రాత్రి 1:56 నుంచి 9వ తేదీ ఉదయం 4:02 వరకు ఉండేటటువంటి సమయంలో ఎక్కువగా కుటుంబంతో గడపడానికి ప్రయత్నిస్తారు. కుటుంబపరమైనటువంటి అనుకూలత పెరుగుతూ ఉంటుంది. ఇల్లు, వాహనము, ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలలో ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. శని ప్రభావం వల్ల మీ బాధ్యతలు ఎక్కువగా అనిపించినా ఓర్పుతో కనుక వ్యవహరించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఖచ్చితంగా ఇక్కడ కుంభరాశిలో జన్మించినటువంటి వారు తల్లిదండ్రుల యొక్క సేవ చేసుకోవటం, గురువుల యొక్క సేవ చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ప్రార్థించడం చాలా మంచిది. 9వ తేదీ ఉదయం నుండి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది బ్రహ్మాండమైనటువంటి గోచారాలలో అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటిదని చెప్పాలి. అన్ని రంగాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా అన్ని విషయాలలో అనుకూలత కలుగుతుంది. అంటే లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు అనుకూలంగా మారుతుంది. సంతానపరంగా మంచి ఫలితాలు ఉంటాయి. హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలత కలుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే క్రియేటివిటీ లెవెల్స్ అనేవి బాగా పెరుగుతూ ఉంటాయి. కళ, రచన, యూట్యూబ్, డిజిటల్ రంగాల్లో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వారికి, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, జర్నలిస్టులకి, ఇలా అన్ని రంగాల్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వారికి అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారి కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. మరి కుంభరాశి వారికి డే వైజ్గా పరిశీలిస్తే 1, 2 తేదీలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 2, 3, 4 తేదీలలో ఆర్థికంగా బాగుంటుంది. అలానే 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కమ్యూనికేషన్ బ్రహ్మాండంగా మారుతూ ఉంటాయి. 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు గృహ సంబంధమైనటువంటి విషయాలలో అనుకూలంగా మారుతుంది. 9, 10వ తేదీలలో మీకు ఏది అనుకుంటే అది చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. నిజంగా చెప్పాలంటే గొప్ప ఫలితాలండి. ఇంత గొప్ప ఫలితాలు కుంభరాశిలో ఉన్న అందరూ పొందాలి. ఒకవేళ పొందలేకపోతే దానికి రీజన్ ఏంటంటే మీ వ్యక్తిగత జాతకంలో దోషం ఉంటే పొందలేకపోవచ్చు. అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని చూపించుకొని దోష నివారణ చేయించుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. శుభం. ఇవి నారాయణ శాస్త్రి అష్టావచన వీక్షణ. ధన్యవాదాలు. శుభం.